గోదావరిలోని 50 సంవత్సరాల్లో 20 సార్లు ప్రమాదక అత్యధిక ఎత్తులని ప్రమాద హెచ్చరికలు జారీ చేసిందన్నమాట. గోదావరిలోని 50 సంవత్సరాలు 20 సార్లు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిందన్నమాట. ముఖ్యంగా నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నమాట. గోదావరి భద్రాచలం వద్ద 43 అడుగులు మొత్తం దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను, 40 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికను, 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారన్నమాట. తొలి 2 హెచ్చరికల స్థాయి నీటి మట్టం వచ్చినప్పుడు కొంతవరకు ప్రభావం చూపినా ప్రజలు తట్టుకుంటున్నారు. ఇక మూడో హెచ్చరిక దాటడం అంటే సమయంలో స్థానికంగా భారీ వర్షాలు కురిసినప్పుడు తీవ్రంగా నష్టం అవుతుంది. ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రం వెళ్ళడం, ఇళ్లలో ఉన్న వస్తువులు, పంటలను, పశు సంబంధం కోల్పోవడం, ఆర్థికంగా కోల్పోవడం, దెబ్బతాగడం జరుగుతుందన్నమాట. గత 50 ఏళ్ళలో భద్రాచలంలో గరిష్టంగా వచ్చిన ప్రవాహాలు పరిగణన తీసుకుంటే 20 సంవత్సరాలకు పైగా మూడో ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించినట్టు, రెండో హెచ్చరిక దాటిన సంవత్సరాలు 27 ఉన్నాయని చెప్తున్నమాట. 1976 జూన్ 22న గరిష్టంగా నీటి మట్టం 63 అడుగులు వచ్చింది. ఇక సెప్టెంబర్ 2, 1978లోని 54 అడుగులు వచ్చింది. 1981 ఆగస్టు 11ని 58 అడుగులు వచ్చింది. 1983 ఆగస్టు 14ని 63 అడుగులు వచ్చింది. అత్యధికంగా 75 అడుగులు వచ్చింది 1986 ఆగస్టు 16వ తారీఖుని. 1986 ఆగస్టు 16వ తారీఖుని గోదావరికి 75.6 అడుగులు నీటి మట్టం వచ్చిందనమాట భద్రాచలం వద్ద. అదే హైయెస్ట్ ఇంతవరకు. ఆ తర్వాత 1988 జూలై 29ని 57 అడుగులు వచ్చింది. 1990 ఆగస్టు 24ని 70 అడుగులు. 1994 సెప్టెంబర్ 7వ తారీఖుని 58 అడుగులు. 1995 అక్టోబర్ 22ని 57 అడుగులు. 2000 ఆగస్టు 30ని 54.6 అడుగులు. 2001 ఆగస్టు 22ని 53.8 అడుగులు. 2005 సెప్టెంబర్ 20ని 54.9 అడుగులు. 2006 ఆగస్టు 6వ తారీఖుని 66.9 అడుగులు. 2007 ఆగస్టు 10వ తారీఖున 53.7 అడుగులు. 2010 ఆగస్టు 8వ తారీఖున 59.7 అడుగులు. 2013 ఆగస్టు 3వ తారీఖున 61 అడుగులు. 2014 సెప్టెంబర్ 8వ తారీఖున 56 అడుగులు. 2020 ఆగస్టు 10వ తారీఖున 61 అడుగులు. 2022 జూలై 16వ తారీఖున 70 అడుగులు. 2023 జూలై 29ని 56 అడుగులు. ఇలాగా వచ్చిందనమాట. ఇలాగ ఎక్కువగా వచ్చింది 1986 ఆగస్టు 16వ తారీఖుని ఎక్కువగా భద్రాచలంలోని నీటి మట్టం 75 అడుగులు వచ్చింది. దీనివల్ల అనేక గ్రామాలు మునిగిపోయాయన్నమాట. 70 అడుగుల నుంచి ప్రవహించడం ఇది మూడోసారి అని చెప్తున్నాను అనమాట. భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో 120 గ్రామాలకు చెందిన 16,000 మంది సురక్షిత ప్రాంతాన్ని తరలించి 80 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టపోయి మళ్ళీ తర్వాత ఈ విధంగా గోదావరికి గత 50 సంవత్సరాల్లోని 20 సార్లు 53 అడుగులు పైబడిగా గోదావరి నీటి మట్టం పెరిగిందన్నమాట భద్రాచలం వద్ద 20 సార్లు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.